తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాలలోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ వరదలు సృష్టించే నష్టం అంతా ఇంత కాదు. కానీ గల్ఫ్ నగరమైన దుబాయ్లో మాత్రం భిన్న పరిస్థితులు ఉన్నాయి. అదేంటో ఈ రోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ ఏడాది ఏప్రిల్లో ఎడారి దేశం దుబాయ్లో కూడా భారీ వరదలు సంభవించాయి. సాధారణంగా 18 నెలల్లో కురవవలసిన వర్షం కేవలం 2 రోజుల్లో కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. కానీ ఆ తర్వాత వారం రోజుల్లో అంతా బ్యాక్ టు నార్మల్. కారణం అక్కడున్న అడ్వాన్స్డ్ డ్రైనేజ్ నెట్వర్క్. సాధారణంగా దుబాయ్లో నవంబర్ నుంచి మార్చి వరకు వర్షాకాలం ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించడంతో వర్షాకాలానికి ముందే వార్షిక ప్రాతిపదికన డ్రైనేజీ నెట్వర్క్లను అప్గ్రేడ్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి 2023 జూన్లో $21.8 బిలియన్ అంటే 1,82,000 కోట్ల రూపాయలను ఆమోదించింది. డ్రైనేజ్ నెట్వర్క్ ను అప్గ్రేడ్ చేయడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అందుకే ఈ ఏడాది అంత భారీ వరదలను కూడా తట్టుకుని నిలబడగలిగింది. వరదల నుంచి బయటపడిన తర్వాత కూడా భారీ వరదలు సృష్టించిన సమస్యలపై దృష్టి సారించింది అక్కడి ప్రభుత్వం. రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ను మరింత మెరుగుపరిచేందుకు $8.2 బిలియన్ అంటే 68,000 కోట్లతో కొత్త ప్రాజెక్టు ఆవిష్కరించింది. భారీ వర్షపాతాన్ని తట్టుకోవడానికి, వాతావరణ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి, పట్టణాలలో మౌలిక సదుపాయాలకు బలోపేతం చేయడానికి ఆ నిధులను ఉపయోగించనున్నారు. ఇదంతా ఎప్పుడో ఒకసారి వరదలు వచ్చే దుబాయ్లోని పరిస్థితి. కానీ మన దేశంలో అలా కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది వరదలు వస్తున్నాయి. అయితే 2017-18 నుంచి 2020-21 మధ్య కాలంలో జల శక్తి మంత్రిత్వ శాఖ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కు 2,102.5 కోట్లు కేటాయించింది. ఇందులో 1,574.68 కోట్లు రాష్ట్రాలకు, రివర్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియాస్ ప్రోగ్రామ్ కు 527.82 కోట్లు కేటాయించారు. దుబాయ్ తో పోల్చుకుంటే వరదల నిర్వహణ మీద భారత్ చాలా తక్కువగా పెట్టుబడి పెడుతోందనే చెప్పాలి. అలా కాకుండా వరదల వల్ల ఎదురయ్యే సవాళ్ల పరిష్కారం కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి నిరంతర పెట్టుబడి పెట్టవలసిన అవసరం చాలా ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు జనావాసాలలో వరద నీరు నిలిచిపోకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అవి నేరుగా నదుల్లోనో సముద్రాల్లోనో కలిపేసేలా అత్యాధునిక సాంకేతికతతో డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఫ్లడ్ ప్రూఫింగ్ అంటే వరదలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడగలిగే నిర్మాణాలు చేపట్టాలి. చెరువులు, కుంటలు ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను అరికట్టాలి. దాంతో పాటు భారీ వరదలకు కారణమవుతున్న కాలుష్యాన్ని తగ్గించే చర్యలు కూడా తీసుకోవాలి. వరదలు సంభవించిన తర్వాత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి పులిహార పొట్లాలు అందించడం, మరణించిన వారికి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం కంటే వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే దిశగా పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే వరదల వల్ల కలిగే నష్టాన్ని నివారించగలం. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.